ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సైతం పహారా కాస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సైతం పహారా కాస్తున్నాయి. పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, తాడిపత్రిలో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగడానికి కారణాలేంటి? నేతలను కూడా మరొక ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? జ్యోతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికలు ముగిసిపోయినప్పటికి కూడా యుద్ధ వాతావరణము, అక్కడ గొడవలు అయితే ఇంతవరకు శాంతించలేదు. మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో కూడా తాడిపత్రిలో రాళ్ల వర్షం కురిపించుకొని ఎంతో మంది ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి కూడా మన గతంలో కూడా చూడొచ్చు. అలాగే ఈసారి కూడా తాడిపత్రిలో ఊహించిన విధంగానే ఎన్నికల వేళ గొడవలు అయితే మొదలయ్యాయి. అయితే ఆ రోజు పోలింగ్ జరిగినటువంటి 13వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో వైసీపీ నాయకుడు ఒక కార్యకర్త హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. మరి అదే విషయంపై ఆ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడి నుంచి ఆ వైసీపీ కార్యకర్తను పరామర్శించి అతను హాస్పిటల్ పాలవడానికి కారణమైనటువంటి టీడీపీ సూర్యముని ఇంటిపైన దాడి చేయడానికి ఆయన ప్రయత్నించారు. టీడీపీ సూర్యముని ఇంటికి వెళ్లి అక్కడ దాడి చేసే ప్రయత్నంలో పోలీసులు అప్రమత్తమై పెద్దారెడ్డి మనుషులను అదుపులోకి తీసుకుని సూర్యమునిని కాపాడారు. అదే విషయంలో సిఐ కూడా చాలా దెబ్బలు తగిలి ఆయన హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ వర్గీయులు మళ్ళీ వైసీపీ పెద్దారెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో అతన్ని అటాక్ చేశారు. అక్కడ ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ వర్గాలు, టీడీపీ మన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి, అలాగే వైసీపీ పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఉండేటువంటి గ్రౌండ్ లో ఒక్కసారిగా సినిమా ఫక్కీలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో కొట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యుద్ధము రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉండింది. ఎన్ని పోలీసు బలగాలు వచ్చినా, బిఎస్ఎఫ్ జవాన్లు వచ్చినా కూడా దాన్ని అదుపు చేయలేకపోయారు. ఈ గొడవలో చాలా మంది సామాన్య కార్యకర్తలకి, పోలీసులకు తలలు పగిలాయి. అయితే కొత్తగా ఈసారి తాడిపత్రిలో టపాసులతో కూడా వాళ్ళు గొడవలు చేసి చాలా మంది గాయాలు పాలయ్యేటట్లు చేశారు. జ్యోతి, అయితే ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఈ ఆంక్షలు ఇంకా ఎప్పటి వరకు కొనసాగే పరిస్థితి ఉంది? ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే పెద్దారెడ్డి నిన్న ఏం చెప్పారంటే, కేవలము టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నటువంటి ఎస్పీ ఆధ్వర్యంలోని ఈ గొడవలన్నీ జరిగాయి కాబట్టి దీనికి పూర్తి బాధ్యత టీడీపీయే తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న ఇరు వర్గాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళు రాకుండా రాత్రి 10 గంటల
సమయంలో వాళ్ళని అదుపు చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తాడిపర్తిలో ప్రస్తుతం ఇప్పుడైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. అంటే ఎన్నికల సమయంలో కూడా 144 సెక్షన్ ఉంది. ఎన్నికలు అయిన తర్వాత పక్క రోజు దాన్ని సడలించడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. అయితే నిన్న మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 144 సెక్షన్ అదనపు పోలీసు బలగాలను అత్యవసరంగా తాడిపర్తికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే తాడిపర్తి మొత్తం మీద 140 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరికైతే గాయాలు జరిగాయో ఆ పోలీసులకు కార్యకర్తలందరినీ కూడా వాళ్ళు హాస్పిటల్లో చేర్చినటువంటి పరిస్థితి. అలాగే పోలీస్ యంత్రాంగము నియోజకవర్గంలో తాడిపర్తి నియోజకవర్గంలో మండలాల వారీగా ఎవరైతే ఈ గొడవల్లో పాల్గొన్నారో ఎలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కొన్ని రోజుల పాటు గొడవలు జరగకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. పల్నాడు జిల్లా నెత్తిరోట్టంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. 3 కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని, సభలు సమావేశాలు నిర్వహించొద్దని కలెక్టర్ శివశంకర్ ఆదేశాలిచ్చారు. నేను చేస్తాను సార్, పంపిస్తాను. పల్నాడు జిల్లా నెత్తిరోట్టంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. 3 కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని, సభలు సమావేశాలు నిర్వహించొద్దని కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వారి హెచ్చరిక, నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది కావున గుంపులు గుంపులుగా ఎవరు రోడ్డు మీద ఉండకూడదని నిలుపుకోవాలి. గుంపులు గుంపులుగా ఎవరు ఉండకూడదని 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసు వారి హెచ్చరిక. పల్నాడు జిల్లాలో నెత్తిరోట్టంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి,
అసలు పల్నాడులో ఇంకా 144 సెక్షన్ కొనసాగేటటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. వివరాలేంటి? జ్యోతి, థ్యాంక్ యూ జ్యోతి. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన వరుస సంఘటనల వలన 144 సెక్షన్ విధించినట్టు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అయితే తెలిపారు. అయితే ఇప్పుడే 13వ తారీఖు ఎన్నికలు జరిగిన తర్వాత 14వ తారీఖు సాయంత్రం కారంపూడిలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అదనపు బలగాలైతే ఇప్పటికే మోహరించి ఉన్నాయి. మాచర్ల, కారంపూడి మరియు నరసరావుపేట ప్రాంతాల్లో జరిగిన దాడులను అదుపు చేయడానికి ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి మరియు పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గారు మాచర్లపట్నంలో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే 144 సెక్షన్లు అమల్లో ఉన్నందువలన ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా గుమిగూడడం ఉండడం నిషిద్ధమని, సామాన్య ప్రజలకు జీవనానికి ఎటువంటి ఆటంకాలు కలిగించబోమని జిల్లా ఎస్పీ గారు అయితే ఇప్పటికే తెలిపారు. పల్నాడు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలను అదుపులోకి తీసుకొచ్చి శాంతి భద్రతలను పరిరక్షించడానికి శ్రేష్ఠ త్రిపాఠి గారు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. భారీగా భద్రతా బలగాలను మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైనా చట్టపరమైన వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వారిపై కఠిన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఐజీ ఎస్పీ హెచ్చరించడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్. పోలీసు వారి హెచ్చరిక, నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది కావున గుంపులు గుంపులుగా ఎవరు రోడ్డు మీద ఉండకూడదని నిలుపుకోవాలి. గుంపులు గుంపులుగా ఎవరు ఉండకూడదని 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసు వారి హెచ్చరిక, నగరంలో నరసరావుపేట పట్టణంలో ఎలక్షన్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గుజరాత్ సెంట్రల్ పోలీస్ అలాగే బిఎస్ఎఫ్ లోకల్ పోలీస్ తోటి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. పార్టీలకి, ప్రజలకి, పట్టణ వాసులకి అందరికీ కూడా పోలీసు వారి తరఫున ఎటువంటి ఘర్షణ వాతావరణం, తర్వాత ఒకరినొకరు దూషించుకోవడాలు, భూమి కొట్టాలు, ఛాలెంజ్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేయవద్దని చెప్పేసి, చేస్తే చట్టపరంగా గట్టి యాక్షన్ తీసుకోబడితే ఇది పోలీసు వారి హెచ్చరిక. చేత పార్టీ ఆఫీసుల దగ్గర కానీ మిగతా పార్టీ ప్రదేశాల్లో కానీ 144 సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ విధమైన గ్యాదరింగ్స్ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నరసరావుపేట పట్టణంలో ఎలక్షన్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గుజరాత్ సెంట్రల్ పోలీస్ అలాగే బిఎస్ఎఫ్ లోకల్ పోలీస్ తోటి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. పార్టీలకి, ప్రజలకి, పట్టణ వాసులకి అందరికీ కూడా పోలీసు